జమిలి ఎన్నికలు వాస్తవంగా ఆ పదం బీజేపీ వాళ్ళంటే అసాధ్యం అన్నారు. క్రమంగా ఆల్రెడీ లోక్సభలో బిల్లు తేవడం, దాని మీద సెలెక్ట్ కమిటీకి పంపించడం, సెలెక్ట్ కమిటీ సిఫార్సు చేసేసింది. రాజ్యాంగ సవరణ అవసరం లేదు. కాశ్మీర్ అప్పుడు కూడా రాజ్యాంగ సవరణ అవసరం లేదని ఇచ్చిన తర్వాత కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370 రద్దు సులభంగా అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు ఈజీగా రాజ్య సవరణ కూడా ప్రాబ్లం ఏం లేదు. రాజ్యసభలోనూ 2/3 మెజారిటీ ఉంది కూటమిగా, అలాగే ఎన్డీఏ కూటమిగా, అట్లాగే లోక్సభలోనూ ప్రాబ్లం ఏం లేదు. కొత్తగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు ప్రాంతీయ పార్టీలతో సహా, కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. అయితే జమిలీ ఎన్నికలు ఎప్పుడు పెడతారు? మొన్న ఈ మధ్యన కాంగ్రెస్ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డే 29లో జమిలీ ఎన్నికలు ఉంటాయంటూ ప్రకటించాడు. జమిలీ ఎన్నికల కల్లా ఒకటే అంశం డైరెక్ట్గా, అంటే జనాభా లెక్కల సేకరణ పూర్తయిపోయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేస్తారా లేదా అన్నది ఒక్కటే సమస్య. లేకుండా కూడా ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు, ఉండి ఎన్నికలకు వెళ్ళొచ్చు, ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఆయన ఆ మాట అనేసారు, అయిపోయింది. మళ్ళీ ఆ చర్చ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తాజాగా లక్ష్మణ్ ఎంపీ, అలాగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు కీలకమైనటువంటి నాయకుడు జమిలీ ఎన్నికలు దేశంలో తప్పనిసరిగా ఉంటాయని ప్రకటించడం ద్వారా కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. దాంతో మరొకసారి జమిలీ ఎన్నికల చర్చ తెర మీదకి వచ్చింది. అయితే 2029లో జమిలీ ఎన్నికలు జరుగుతాయి అన్నటువంటిది మాత్రం ఖాయం.